ఈరోజు ప్రభు యొక్క పుట్టుకను గురించి అనేక విషయాలు మనము నేర్చుకున్నాం, అనేక విషయాలు మనం ధ్యానం చేసినాం. మరి ఈ రోజున కూడా ప్రభువును ఘనపరచడానికి లూకా సువార్తలోని 2వ అధ్యాయం 10 నుంచి 14 వచనాల మనం ఎప్పుడు చదివేది ప్రభువును ఘనపరచుకునే భాగమే. 10వ వచనం నుంచి చదువుకుందాం. అయితే ఆ దూత భయపడి ప్రజలందరికీ కలగపోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కారణవాళ్ళు ఒక శిశువు ప్రతి పిల్లలతో చుట్టబడి ఒక తొట్టెలో పట్టుకుని ఇంట్లో మీరు చూచుదని వారితో చెప్పలేము. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవుని మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ దేవుని స్తోత్రం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అందరినీ మిక్కులుగా ప్రేమించి ఈ 2024 సంవత్సరము మీ పుట్టుక దినాన్ని పురస్కరించుకుని ప్రభా మీ ప్రియులైన పిల్లలందరూ కలిసి మిమ్మల్ని కనపరుస్తూ ఆరాధిస్తుండగా అట్టి ఆరాధనలన్నింటినీ మీరు అంగీకరిస్తూ మమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మతో సత్యముతో ఆరాధించి కనపరిచి మహిమపరిచే మంచి భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత వందనాలు చెల్లించడానికి కూడి వచ్చిన పిల్లలందరితో వారి హృదయములో ఆనందము, సంతోషము, సమాధానము, ఆనందము కలగటానికై మీరు ఆ మధ్యలో ఉండి నడిపించి మహిమ పొందమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం. క్రిస్మస్ పండుగ దినాన వచ్చి ఉన్న ఎవరి పిల్లలారా, ఈ క్రిస్మస్ అనే విషయము మనకు అర్థమైతే మరి ఆ అర్థాన్ని మనము అందరం అనుభవించాలి, ఆనందించాలి, దేవుణ్ణి ఆనందించాలి. క్రిస్మస్ అంటే క్రీస్తును మస్ అంటే అందరం కలిసి ఆరాధించాలి, అందరూ కలిసి ప్రభువును మహిమపరచాలన్నదే ఈ క్రిస్మస్ అని పాట పాడతాం. క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా అంటాం. మనం ఆరాధిస్తే, మనము దేవుని మహిమపరిస్తే మన హృదయంలో ఆనందం వస్తుంది. ఆ ఆనందము ద్వారా ఈ పండుగ సంతోషం మనకు ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించకపోతే నీ హృదయంలో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఆరాధన అంటే పాటలు పాడడం, పద్యాలు చక్కగా చెప్పడము అదే కాదు. ఆరాధన అంటే ప్రభువుని జీవితాన్ని అర్పణ చేస్తే, సమర్పణ చేస్తే, దేవుని సన్నిధానానికి వచ్చి దేవుడు గొప్పవాడు, నేను చిన్నవాడిని అనే సత్యం మనకు అర్థమైతే ఆయన అలాగే ఆరాధన చేస్తాం. అలాగే ఆరాధనకు వచ్చిన మనం ఆరాధించేటప్పుడు అనవసరంగా మరి అటు ఇటు కూడా మన మనసు వెళ్ళకుండా ఉండాలంటే మనం ప్రభు దగ్గర చక్కగా ఆయన ఇష్టమైన
మనుషులుగా మనం జీవించడానికి ప్రభు ఇచ్చిన మంచి దినం. ఈ మంచి దినాన్ని మనము అనుభవిస్తూ ఆరాధిస్తూ ప్రభువులో ఆనందిస్తుండగా ఈ భయము కలగదు. ఎందుకంటే ప్రభువుని గురించి తెలుసుకోకపోతే, ప్రభువుని గురించి మనం ఎరగకపోతే మనకు భయం అవుతుంది. ఆ రోజు పొలాలందరూ కూడా పొలాల్లో గొర్రెలను కాస్తుండగా దేవుని దూత వచ్చి వారికి వార్తను ప్రకటించినప్పుడు వారు భయపడ్డారు. కానీ దూతలు ఏం చెప్పారు? మీరు భయపడండి, ఎందుకు? మీ కొరకు లోక రక్షకుడైన క్రీస్తు ఈ లోకంలో జన్మించినాడు. ఎందుకు జన్మించినాడన్న సత్యాన్ని మనం చాలాసార్లు ధ్యానం చేశాం. ఎందుకు దేవుడు యేసుక్రీస్తుగా ప్రభువుల వారిగా ఎందుకు జన్మించాడు అనే విషయము మనకు అర్థమైతే మన స్థితి మనకు అర్థమవుతుంది. ఎందుకొరకు ఈ లోకానికి ఆయన నడుగా రావాల్సి వచ్చింది? మనందరి పాపములను నుండి విడిపించడానికి రక్షకుడుగా వచ్చిన దేవుడు, రాజుగా వచ్చిన దేవుడు. రాజుకు మనం ఎంత గౌరవం ఇయ్యాలో ఇక్కడ నీవు కూర్చునే విధానం, నువ్వు ఇక్కడ ఉండి దేవుని గణపరిచే విధానంలో కనిపిస్తుంది నీ ఆరాధన. మంచి మాటల్లో మంచి పాటల్లో ఉండదు, కానీ నీ ప్రవర్తన ఏమి, సమర్పణ ఏమి, ప్రభువుని ఇచ్చిన ఆనందం సంతోషము అనుభవిస్తే అది దొరుకుతుంది. అనుభవించకపోతే ఆ సంతోషము దొరకదు. కాబట్టి రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నటువంటి ఈ సందర్భంలో దూతలు వచ్చి గొల్లలకు చెప్పారు. దూతలు ఆరాధించారు, గణపరిచారు. ఆ మహోన్నతుడైన దేవుణ్ణి ఏ యోగ్యత లేని మన బ్రతుకులో ఆయనను పూజించుటకు, గణపరచుటకు యోగ్యత కలిగించినందుకు మనం ఎంత సమర్పణ కలిగి ప్రేమ కలిగిన దేవుణ్ణి ఆరాధించాలో నేర్చుకొని మనం ఆరాధించాలి. మనం రక్షించడానికి వచ్చిన ఆ రాజును మనం గణపరచాలి. గణపరచాలంటే మన ప్రవర్తన ఎలాగా ఉండాలనేది మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, మరి మనం 14వ వచనం చూస్తే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ దేవుని స్తోత్రము చేయుచుండను. దేవుని దూతలు వచ్చి చెప్తున్న మాటలు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు సమాధానము కలగడానికే ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. మరి మనకు సమాధానం ఉందా? ఆ సమాధానము కర్తైన దేవుడు మన ప్రభు. దాన్ని తెలుసుకున్న మన బ్రతుకులో ఆ సమాధానము కలిగి మనం ఆయన ఆరాధించాలి. మనం ఆరాధించాలంటే ఎలాగ మనం ఉండాలి? మన స్థితి ఏమి మనము తెలుసుకోకపోతే మనం ఆరాధన చేయడానికి అంతగా ఇష్టపడం. ఏదో కూర్చున్నాం, లేచిపోయినాం అంటుంది. కానీ ఆరాధన చేయడానికి మరి దేవుడు ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో మరి కొందరిని మనకు చూపించడానికి, దేవుని స్తుతించే విధానంలో, దేవుని గణపరిచే విధానంలో మరి దేవుని దూత చాలాసార్లు మీరు విన్నారు. దేవుని దూత, ఒక్క దూత ఎంత శక్తి బలము కలిగిందో మీకు తెలుసు అనుకుంటా. అమ్మా, ఎవరికైనా గుర్తుందా? ఒక్క దూతకున్న శక్తి ఎంతో? ఎన్నోసార్లు మనము ఎంత? ఒక్క దూతకున్న శక్తి ఎంత అమ్మా? 1,84,000 మందితో సమానము. అంటే ఇక్కడ మనం ఎంతమంది కూర్చున్నాం? అలాంటి దూతలు దేవుణ్ణి ఆరాధించడానికి ఎంత భయపడుతూ ఉన్నాయో
అక్కడ కూర్చున్న మనం ఎలా ఉన్నామో దాన్ని మనము అర్థం చేసుకొని ఆరాధించాలి. నిజంగా మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలున్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి భాగంలో చూద్దాం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలును, అవి చుట్టూను రెక్కల లోపల కనులతో నిండి ఉన్నవి. అవి వర్తమాన భవిష్యత్ కాలంలో ముందు సర్వాధికారి దేవుడు నాకు ప్రభువును. ఎన్ని ఉన్నాయమ్మా మనకు రెక్కలు? మనకు ఎన్ని ఉన్నాయి? 2. కానీ దేవదూతలకు ఎన్ని రెక్కలు ఉన్నాయమ్మా? అంత శక్తి కలిగినటువంటి, అంత బలము కలిగినటువంటి, అంత ప్రభావము కలిగినటువంటి ఆ దూతలు ఆ దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాయి. ఆయన పరిశుద్ధుడు, 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 గొప్పవాడు, సర్వాధికారి అయిన దేవుడని వారంతా ఆరాధించడానికి వచ్చినప్పుడు నాకు ఇంత పెద్ద శక్తి ఉంది, నాకు ఇంత పెద్ద బలము ఉంది, ఏ పని చేయడానికి దేవుడు నాకు శక్తిని ఇచ్చాడని అవి గర్వపడుతున్నాయా? దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుని గణపరుస్తున్నప్పుడు, ఆయన గొప్పతనం ఏమిటో చెప్తూ ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, నేను పాపి అనే విషయం మనకు అర్థమైతే నిన్ను నీవు ఆ పరిశుద్ధుడైన దేవుని సన్నిధానంలో ఏం చేస్తామో తగ్గించుకుంటాము. అంత గొప్ప దూతలు, అంత శక్తి కలిగినవి ఏమి చేస్తున్నాయి? నిజంగా మరి ఆ సింహాసనం నందు ఆశీనుడై ఉన్నటువంటి ఆ దేవుని గూర్చి మరి ఆయనకు ఘనత కలగాలి, ఆయనకు మహిమ కలగాలంటే చుట్టుపక్కల ముచ్చట్లాడుతున్నాయా? కీర్తిస్తున్నాయి దేవుణ్ణి, పాట పాడుతుంటున్నాయి, అవి వింటున్నాయి. విశ్వాసులు మనం పాటలు పాడేటప్పుడు పాడాలి, వినేటప్పుడు వినాలి. ప్రభువును గణపరచడానికి మనం వచ్చినాం. క్రిస్మస్ దినాన్ని మనం ఎందుకు వచ్చినాం? దేవుణ్ణి ఆరాధించడానికి. అంటే నీ జీవితాన్ని సమర్పణ చేసి మరొక సంవత్సరాన్ని మనం ప్రభు ఇవ్వబోతుండగా నిజంగా ఈ 24 సంవత్సరము అంతే కాపాడి ప్రభు ఈ సన్నిధానంలో నన్ను తీసుకొచ్చినావు. కానీ నాకున్న గొప్పతనం, నాకున్న మంచితనం, నాకున్నటువంటి బలశక్తులేవి కావు. కానీ నీవు పరిశుద్ధమైనందుకు పార్పినైన నేను వచ్చి నీ పాదాల దగ్గరకు వచ్చి నా జీవితాన్ని సమర్పణ చేయడానికి, అర్పించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవానికి వందనాలను చెప్పి మనమందరము ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధిస్తున్నప్పుడు మరి వారు పలుకుతున్నటువంటి మాట 10వ వచనం, ఆ 24 పెద్దలు సింహాసనంలో ఆశీనులైన వారి ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వారికి నమస్కారము చేయించు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఎండను దారి బట్టి చూపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనరుడు అని చెప్పచ్చు. మనం ఏం చెప్పాలి? నా జీవితంలో నీవు చేసిన కార్యములను బట్టి నీవే దానికి కారణభూతుడవయ్యా, దానికి కారణం నీవే తండ్రి. మనకున్నటువంటి గొప్పతనాలన్నీ ఇక్కడ విడిచిపెడితే, ఇక్కడ పెడితే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. నీ ఆరాధన ద్వారా, మన ఆరాధన ద్వారా దేవునికి మహిమ కలగాలి. అట్టి మహిమ కలిగడానికి మన ప్రభు పిలుచుకున్నాడు, ఆయన విడుదలగా మార్చుకున్నాడు. అలాంటి కృపనిచ్చినందుకు దేవాది దేవుని మనం అందరం కలిసి మన కిరీటాలన్నీ ఏం చేద్దాం? మన గొప్పతనాన్ని ఏం చేద్దాం? ఇక్కడ ఆరాధన చేస్తే నీ గొప్పతనం ఏముండదు, ఎక్కడ నీ గొప్పతనం కనిపించదు. నీవు ఇక్కడ ఆరాధన చేస్తే, ఇలా ఆరాధనకు వచ్చిన నీవు ప్రభువును గొప్ప చేయడానికి మనం అన్ని విడిచిపెట్టి